హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ మధ్య చికెన్ పిక్కల్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది కదా. మేమైతే ఫస్ట్ టైం చికెన్ పిక్కల్ని ట్రై చేస్తున్నాము. సో ఫస్ట్ అయితే చికెన్ని మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ సాల్ట్ అండ్ పసుపు వేసుకొని నిమ్మకాయ వేసుకొని మంచిగా వాష్ చేసుకున్నాము. వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ పసుపు అండ్ నిమ్మకాయ అండ్ సాల్ట్ వేసుకొని కలిపేసుకొని పెట్టుకున్నాం. ఇలా కలుపుకున్న దాన్ని కొంచెం ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకున్నాము. ఇవైతే మనకి మంచిగా గోల్డెన్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి. సో ఈ టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేయాలి. సో ఇదైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం. కొంచెం అల్లం తీసుకొని అండ్ 6 or 7 పీసెస్ ఆఫ్ వెల్లుల్లిపాయలు తీసుకొని గ్రైండ్ చేసుకున్నాము. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని సో ఆల్రెడీ వేగుతున్న చికెన్ పీసెస్లో వేసుకొని వేయించుకుంటూ ఉన్నాము. ఈలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ చూపిస్తున్నట్లు ధనియాలు, జీలకర్ర, చెక్క, మొగ్గ, మెంతులు అండ్ మిరియాలు ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి పొడి. అండ్ ఇవైతే మంచిగా వేగుతున్నాయి కదా, ఇలా గోల్డెన్ రెడ్ కలర్లో రావాలి. సో అప్పుడు మనకి పికిల్ అనేది ఎక్కువ రోజులు ఉంటుంది. ఇలా వచ్చిన తర్వాత ఆ పీసెస్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత కారం, తగినంత కారం అండ్ ఉప్పు, మేమైతే 2 స్పూన్స్ ఆఫ్ కారం వేసాము. అండ్ ఆల్రెడీ మనం ముందు ఉప్పు వేసుకొని ఉన్నాం కాబట్టి సో చూసుకొని వేసుకోండి. మేమైతే కొంచెమే వేసాం ప్రస్తుతానికి. సో మనం గ్రైండ్ చేసుకున్న పౌడర్ కూడా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ స్పైసీ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లెమన్ జ్యూస్ అనేది వేసాం. ఒక 3 లెమన్స్ తీసుకున్నాం మేము ఇక్కడ. సో అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక పికిల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం పోపు వేసుకోవాలి. సో ఆయిల్లోనే పోపు దినుసులు అండ్ వెల్లుల్లిపాయలు వేసుకున్నాం అండ్ కరివేపాకు కూడా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకున్నాము. సో ఇవి కొంచెం సేపు ఫ్రై చేసుకున్నాం. జస్ట్ ఒక 3 to 4 minutes అనేది ఫ్రై చేసాము లో ఫ్లేమ్లో. సో ఇలా అయితే మేము చికెన్ పికిల్ని చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా చికెన్ పికిల్ని ట్రై చేయండి అండ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.